In last video, I have discussed about locality in programs and reducing fragmentation. The last concept is nothing but a manual deallocation request. Now we are discussing about manual deallocation request call. This is the end of heap management concept. Okay, this is the last topic of heap management concept. Okay. Manual deallocation requests. In that one, first one is any storage that will no longer be accessed should be deleted. అంటే ఏదైనా ప్రోగ్రామ్ ఏదైనా మెమరీ స్పేస్ అన్నది మనకి అన్నెసరీగా యూస్ అవ్వకుండా ఉంటే దట్ షుడ్ బి ఐడెంటిఫైడ్ అండ్ డిలీటెడ్. ఇట్ కెన్ బి డన్ ఇన్ 2 ways. ఒకటి నార్మల్ గార్బేజ్ కలెక్టర్ యూస్ చేయొచ్చు. సెకండ్ వన్ ఇస్ ఇన్ మాన్యువల్లీ మెమరీ మేనేజ్మెంట్ ప్రోగ్రామర్ ఎక్స్ప్లిసిట్లీ అరేంజ్ డిఅలొకేషన్ ఆఫ్ డేటా. అంటే డిఅలొకేషన్ ఆఫ్ డేటా మామూలుగా ఏదైనా డేటా యూస్ చేయకుండా మెమరీలో అలాగే ఉంటే దట్ షుడ్ బి డిఅలొకేటెడ్. ఇట్ కెన్ బి డన్ టు ఒకటి గార్బేజ్ కలెక్షను అది ఆటోమేటిక్గా జరిగిపోతుంది. బట్ వైల్ ఇన్ సమ్ సిచ్యువేషన్స్ వీఆర్ యూజింగ్ ఇన్ మాన్యువల్ deallocation process that should be done by programmer. So what are the difficulties while you are going for manual deallocation that should be discussed in this below topic, which will be helpful for the programmers. And the first one is the problems with manual deallocation is first one. Common mistakes with manual deallocations are two forms. అంటే కామన్గా మనం deallocation ప్రాసెస్లో చేసే మిస్టేక్స్ 2 types ఉన్నాయి. ఫస్ట్ వన్ ఈజ్ ఫెయిలింగ్ టు డిటెక్ట్ డేటా దట్ కెనాట్ బి రెఫరెన్స్డ్ ఈజ్ కాల్డ్ మెమరీ లీక్ ఎర్రర్. ఫెయిలింగ్ టు డిటెక్ట్ ద డేటా దట్ కెనాట్ బి రెఫరెన్స్డ్ అంటే మనం ఏ డేటా యూస్ఫుల్ చేయకుండా, అంటే ఆ మెమరీలో ఏ డేటా అయితే యూస్ చేయటం లేదో ఆ డేటాని ఐడెంటిఫై చెయ్యలేకపోవడం వల్ల వీ ఫేసింగ్ వన్ ప్రాబ్లం దట్ ఈజ్ కాల్డ్ మెమరీ లీక్ ఎర్రర్. అంటే మన దగ్గర మెమరీ ఉంది, ఆ మెమరీలో మనం డేటాని ఇన్సర్ట్ చేసాం. సో ఆ డేటాలో ఉన్న సమ్ పార్ట్ ఆఫ్ మెమరీతో డేటా వర్కింగ్ అయిపోయింది. ఇప్పుడు ఆ డేటాని రిమూవ్ చేసి ఇంకొక ప్రోగ్రాంలో దానికి సంబంధించిన ఇంకేదైనా రిలేటెడ్ డేటాని ఇన్సర్ట్ చేస్తే ప్రాపర్ యూటిలైజేషన్ ఆఫ్ హీప్, దట్ ఈస్ అ ప్రాపర్ యూటిలైజేషన్ ఆఫ్ హీప్. సో కానీ మనం ఏదైతే డేటా అన్నెసరీగా మెమరీలో హీప్ మెమరీలో అలాగే ఉందో దాన్ని ఐడెంటిఫై చేయడంలో ఫెయిల్ అవ్వడం వల్ల అన్నెసరీగా ఆ మెమరీని మనం వేస్ట్ చేసుకున్నాం, అంటే యూటిలైజ్ చేసుకోకుండా అలాగే వదిలేస్తున్నాం. సో దట్ ఈజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ మెమరీ లీక్. అనవసరంగా మనం యూటిలైజ్ చేసుకోవాల్సిన మెమరీని ఐడెంటిఫై చేసి దాంట్లో ఉన్న డేటాని రిమూవ్ చేయకుండా అలాగే వదిలేయడం వల్ల మెమరీ అన్నది వేస్ట్ అయిపోతుంది. దట్ మీన్స్ దిస్ ఈజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ మెమరీ లీక్. అలా మనం మెమరీని లీక్ చేయాలి, మన దగ్గర ఉన్న మెమరీని యూస్ చేసుకోవట్లేదు. సో దట్స్ వై దిస్ ఇస్ కాల్డ్ యాజ్ ఎ మెమరీ లీక్ ఎర్రర్. అండ్ సెకండ్ వన్ ఈజ్ రెఫరెన్సింగ్ డిలీటెడ్ డేటా ఈజ్ ఏ డాంగ్లింగ్ పాయింటర్ డీరెఫరెన్సింగ్ ఎర్రర్స్. అంటే మనం ఏదన్నా డేటాని రిమూవ్ చేస్తున్నాము, ఆ రిమూవ్ చేసిన డేటా ఇట్ విల్ బి రెఫరెన్సింగ్ టు సమ్ అదర్. సో దీన్ని డిలీట్ చేయడం వల్ల రెఫరెన్సింగ్ ఉన్న డేటా ఇట్ షుడ్ నాట్ గెట్ ఎనీథింగ్ ఫ్రమ్ దిస్. సో బికాస్ ఆఫ్ దట్ వన్ ఇట్ కాజ్ సమ్ ఎర్రర్ దట్ ఈజ్ నథింగ్ బట్ ఏ డాంగ్లింగ్ ఎర్రర్, డాంగ్లింగ్ రెఫరెన్స్ ఎర్రర్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి పేరెంట్ చైల్డ్ ఉంది, పేరెంట్ నుంచి చైల్డ్ దానికి సంబంధించిన మెథడ్స్ వాల్యూస్ రిట్రీవ్ చేసుకుంటాం. మనం పేరెంట్ని డిలీట్ చేసేయడం వల్ల చైల్డ్ హ్యాస్ నో రిఫరెన్స్, ఇట్ కెనాట్ గెట్ డేటా ఫ్రమ్ నోవేర్. సో అలాంటి ప్రాబ్లమ్ని ఈజ్ కాల్డ్ యాజ్ ఎ డాంగ్లింగ్ రెఫరెన్స్ ప్రాబ్లం. సో బేస్డ్ అపాన్ దీస్ ఆర్ ద 2 major mistakes that should be done by manual deallocation process. So in that one, first one memory leak. So first memory leak గురించి డిస్కస్ చేద్దాం. ఇట్ ఈస్ హార్డర్ ఫర్ ప్రోగ్రామర్ టు టెల్ ప్రోగ్రామ్ నెవర్ రెఫర్ టు సమ్ స్టోరేజ్ ఇన్ ఫ్యూచర్. అంటే ప్రోగ్రామర్ కెనాట్ వాడు ముందుగానే చెప్పలేడు ఫ్యూచర్లో
ఈ ప్రోగ్రాము ఆ డేటాని యూస్ చేసుకోదు అని ప్రోగ్రామర్ కెనాట్ డిసైడ్. డ్యూ టు దట్ రీజన్ వీఆర్ నాట్ ఎలిమినేటింగ్ the unused data. So because of that one we are causing a problem that is nothing but a memory leak error. అంటే ప్రోగ్రామ్ ఫ్యూచర్లో కూడా ఈ డేటాని యాక్సెస్ చేసుకోలేదు అని కాన్ఫిడెంట్గా దే కెనాట్ సెట్. సో డ్యూ టు దట్ రీజన్ మనం ఆ డేటాని అంటే అన్యూజ్డ్ డేటాని కూడా మనం అలాగే వదిలేయడం వల్ల సో వీ హ్యావ్ ఎ ప్రాబ్లం దట్ ఈస్ నథింగ్ బట్ ఏ మెమరీ లీక్ ఎర్రర్. ఓకే, because of this memory leak execution of program it will slow down the program's efficiency due to increasing of memory usage. అంటే మనకి అలా అన్వాంటెడ్ మెమరీని మనం డిలీట్ చేయకుండా అలాగే ఉంచడం వల్ల మన ప్రోగ్రామ్ రన్ అయినప్పుడు సో ఇట్ విల్ ప్లేస్ ఎ మోర్ బర్డన్ ఆన్ ప్రాసెసర్ డ్యూ టు హెవీ మెమరీ. అంటే ఎక్కువ మెమరీని మనం యూజ్ చేయకపోయినా దాన్ని కూడా కన్సిడరేషన్లో తీసుకొని ఎగ్జిక్యూషన్లోకి యూజ్ చేస్తున్నాం కాబట్టి ఇట్ విల్ పుట్ సమ్ బర్డన్ ఆన్ ప్రాసెసర్. డ్యూ టు దట్ వన్ ఆ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ విల్ బి somewhat slow down. That is a major problem for memory leak. So automatic garbage collector will handle memory leaks by deallocating all garbage. అంటే ఆ గార్బేజ్ కలెక్టర్ అనే కాన్సెప్ట్ ఈ ఆటోమేటిక్ మెమరీ లీకేజ్ని ఇట్ విల్ హ్యాండిల్. ఇన్ సమ్ కేసెస్ కొన్ని సిచ్యువేషన్స్లో మాత్రమే ప్రోగ్రామర్ క్యాన్ రైట్ ఎ ప్రోగ్రామ్ టు డిలీట్ ద సమ్ కంటెంట్ ఇన్ ద మెమరీ. అంటే కొన్ని మామూలుగా ఆటోమేటికల్గా గార్బేజ్ కలెక్టర్ మెమరీ లీక్స్ని హ్యాండిల్ చేస్తుంది, దాన్ని ఐడెంటిఫై చేసి దాన్ని రిమూవ్ చేస్తుంది. ఇన్ సమ్ స్పెషల్ కేసెస్ ప్రోగ్రామర్ కెన్ రైట్ ఎ కోడ్ ఆర్ డెవలప్ సంథింగ్ ఫార్ డిలీటింగ్ such type of data in the memory. Okay, second mistake is leading to delete some storage and then try to refer the data in the deallocation storage. అంటే మనం ఫస్ట్ డేటా సెకండ్ ప్రాబ్లం ఇప్పుడు మనం మెమరీ లీక్ యూస్ చేసాం, సెకండ్ది డాంగ్లింగ్ రిఫరెన్స్ ప్రాబ్లం. సో ఇదేంటంటే ఫస్ట్ మనం డేటాని డిలీట్ చేసేస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పేరెంట్ని డిలీట్ చేస్తాం. పేరెంట్ని డిలీట్ చేసి ద చైల్డ్ విల్ రెఫరెన్స్ టు పేరెంట్. సో చైల్డ్ పేరెంట్ రెఫరెన్స్ ఉంది కాబట్టి ఇట్ కెనాట్ ఎగ్జిక్యూట్ బికాస్ ఆఫ్ అది ఎగ్జిక్యూట్ అవ్వలేదు. దేనికంటే దానికి సంబంధించిన పేరెంట్ డేటాను మనం డిలీట్ చేసాం కాబట్టి ఇట్ కెనాట్ గెట్ డేటా ఫ్రమ్ దట్ వన్. ఎందుకంటే ఆ పొజిషన్లో ఉన్న పేరెంట్లో ఉన్న ఆబ్జెక్ట్స్ మనం రిమూవ్ చేయడం వల్ల చైల్డ్కి దాని రిలేటెడ్ డేటాని యాక్సెస్ చేసేదానికి పాసిబిలిటీ లేదు. సో కానీ ఇది కంటిన్యూస్గా పేరెంట్నే రెఫర్ చేస్తుంది, కానీ అక్కడ పేరెంట్ లేదు. సో అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి కాలేజ్ సింపుల్ థింగ్, ఇప్పుడు మన కాలేజ్ ఓపెన్ అయితే మనం క్లాసులు చెప్పుకుంటాం. ఓకేనా? అంటే ఇప్పుడు మనం క్లాసులు చెప్పుకోవాలంటే ఏం జరగాలి? కాలేజ్ ఉండాలి, కాలేజ్ ఓపెన్ అవ్వాలి. అసలు కాలేజ్ అక్కడ లేనప్పుడు మనం కంటిన్యూస్గా వెయిటింగ్ ఫర్ ఆ కాలేజ్ ఓపెన్. అంటే కాలేజ్ అక్కడ లేదు కానీ మనం కంటిన్యూస్గా కాలేజు ఎప్పుడు ఓపెన్ అవుతుందో మనం వెళ్ళి క్లాసులకి వెళ్ళాలని వెయిట్ చేస్తుంటాం. అంటే మనం కాలేజీ ఓపెన్ అయితే అన్న రెఫరెన్స్ మీద డిపెండ్ అయి ఉన్నాం. సో కానీ కాలేజ్ని అక్కడి నుంచి తీసేయడం వల్ల మనం కంటిన్యూస్లీ వెయిటింగ్ ఫర్ దట్ వన్, అక్కడ మన కాలేజ్ ఉంటే ఓపెన్ అవుద్దని వెయిట్ చేస్తుంటాం. సో అలాగంటే లేని ఆబ్జెక్ట్కి మనము రెఫరెన్స్ని ప్రొవైడ్ చేయడం వల్ల, అంటే ఒక లేని ఆబ్జెక్ట్కి మనం కంటిన్యూస్గా రెఫరెన్స్ ప్రొవైడ్ చేయడం వల్ల ఈ మెథడ్ ఎగ్జిక్యూట్ అవ్వదు, డిలీట్ అయిన మెథడ్కి సంబంధించిన డేటా దీనికి రాదు. కాబట్టి అలాంటి సిచ్యువేషన్ ఇస్ కాల్డ్ యాజ్ ఏ డాంగ్లింగ్ రెఫరెన్స్ పాయింటర్ ఎర్రర్. ఓకే, సో ఇలాంటి డాంగ్లింగ్ రెఫరెన్స్ ఎర్రర్ పాయింట్లో ఏమేమి వస్తాయంటే వైల్ రీడింగ్ అండ్ రైటింగ్, రాసేటప్పుడు కానీ లేదా డేటాని రిట్రీవ్ చేసుకునేటప్పుడు కానీ వీ హ్యావ్ సమ్ కాన్ఫ్లిక్ట్స్ విత్ ద ఓల్డ్ డేటా న్యూ, అంటే డిలీట్ చేసిన డేటాకి ఇక్కడ ఉన్న డేటాకి కాన్ఫ్లిక్ట్స్ అక్కడ అవుతాయి. కాబట్టి డ్యూ టు దట్ వన్ వీఆర్ ఫేసింగ్ ద ప్రాబ్లమ్స్. సో ఓకే, సో ఇది మెమరీ, అంటే మెమరీ లీక్తో కంపేర్ చేసుకుంటే మెమరీ లీక్ వల్ల సిస్టమ్ స్లో డౌన్ అవుతుంది కానీ ఇట్ షుడ్ నాట్ కాస్ సమ్ మోర్ ప్రాబ్లమ్స్. కానీ డాంగ్లింగ్ రెఫరెన్స్ వల్ల ఇట్ షుడ్ కాస్ ఎక్స్టర్నల్ ప్రాబ్లమ్స్ ఫర్ యువర్ ప్రోగ్రామ్. సో శాంపిల్ ఎగ్జాంపుల్ ఫర్ డాంగ్లింగ్ రెఫరెన్స్ ఈజ్ నథింగ్ బట్ ఏ పాయింటింగ్ టు నల్ పాయింటర్స్. అంటే మనకి అక్కడ పాయింటే లేదు కానీ మనకి అక్కడి నుంచి డేటా రావాలని ఆ పాయింట్కి మనం రెఫరెన్స్ కనుక ప్రొవైడ్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ నల్ పాయింటింగ్ రెఫరెన్స్. అండ్ వన్ మోర్ థింగ్, యాక్సెసింగ్ అవుట్ ఆఫ్ బౌండ్ అరే. అంటే మనం
అరే 5 ఉంది, మనం ఏ ఆఫ్ 6 నుంచి డేటాను రిట్రీవ్ చేసుకోవాలను. అంటే ఆ డేటా అరే బౌండరీస్ని క్రాస్ చేసేసింది, అంటే అక్కడ డేటా లేదు, మనకు అక్కడి నుంచి డేటా రాదు, కాబట్టి ఈ ప్రోగ్రామ్ అన్నది ఎగ్జిక్యూట్ అవ్వదు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్, ఈ డాంగ్లింగ్ రిఫరెన్స్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ని ఇట్ విల్ డిటెక్ట్ ఎర్లీ యాజ్ పాసిబుల్. బికాస్ ఆఫ్ దట్ వన్, ఇఫ్ మనం ఎర్లీగా కానీ వాటిని డిటెక్ట్ చేయకుంటే ఇట్ విల్ కరప్ట్ యువర్ ప్రోగ్రామ్. దట్ ఈస్ అ మేజర్ ప్రాబ్లమ్ విత్ దట్ డాంగ్లింగ్ reference pointer error. So these problems can be solved with the following methods. These problems can be solved with the modern tools and conventions. In that one, first one is object ownership, second one is referencing pointing, and third one is region based allocation. In object ownership, it will helpful when object lifetime can statically decide. అంటే మనం ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసినప్పుడే దానికి ఒక ఓనర్షిప్ని ప్రొవైడ్ చేయడం వల్ల అది ఎంత టైము యాక్టివ్లో ఉంటుంది, ఓకే, దాని డీటెయిల్స్ మొత్తం మనం ఈ ఓనర్షిప్కి మనం ప్రొవైడ్ చేయొచ్చు. అంటే దీని ద్వారా మనము వేరే ఆబ్జెక్ట్స్కి ఏదన్నా రెఫరెన్సింగ్ ఉందా, ఈ ఆబ్జెక్టు, ఇట్లాంటి వాటిలన్నీ ఐడెంటిఫై చేసి, అంటే ఒక ఆబ్జెక్ట్కి ఓనర్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక షాప్లో ఒక ఓనర్ ఎట్లాగో షాప్ ఎలా రన్ అవుతుందో దాన్ని మెయింటైన్ చేసే విధంగా ఇప్పుడు ఆబ్జెక్ట్కి మనకు ఒక ఓనర్ అనే కాన్సెప్ట్ని మనం ఇంప్లిమెంట్ చేసి ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తాం. అంటే ఆబ్జెక్ట్కి సంబంధించిన ఎంటైర్ థింగ్స్ కెన్ బి హ్యాండిల్డ్ బై దిస్ ఆబ్జెక్ట్ ఓనర్షిప్ కాన్సెప్ట్. సో బికాస్ ఆఫ్ దిస్ వన్, సో ఒకవేళ ఈ ఓనర్ ఏం రెస్పాన్సిబుల్ అంటే దీన్ని డిలీట్ చేయాలన్నా, ఒక ఆబ్జెక్ట్ ఇంకొక ఆబ్జెక్ట్ ఒకవేళ యాక్సెస్ చేసుకుంటున్నా, this entire things can be handled by this ownership concept. And it will, ఇది దేనికి హెల్ప్ఫుల్ అవుతుంటే ఇట్ విల్ హ్యాండిల్ ద మెమరీ లీక్స్. అంటే మెమరీని ఎప్పుడైతే యూజ్ చేసుకోకుండా మనం యాక్సెస్ చేసుకోకుండా ఉంటామో అప్పుడు ఆ ఆబ్జెక్ట్ ఓనరు ఇట్ విల్ ఇండికేట్ దిస్ మెమరీని యూజ్ చేసుకోవట్లేదు కాబట్టి వీ నీడ్ టు ఎలిమినేట్ అని చెప్పి ఇండికేట్ చేస్తాం. దాని ద్వారా మనం డేటాని డిలీట్ చేస్తాం. అలా మనం మెమరీ లీక్ని ఇట్ విల్ హ్యాండిల్ విత్ దిస్ ఓనర్షిప్ కాన్సెప్ట్, బట్ ఇట్ షుడ్ నాట్ హ్యాండిల్ ద డాంగ్లింగ్ రెఫరెన్స్ పాయింట్. డాంగ్లింగ్ రెఫరెన్స్ పాయింట్ని మాత్రం దీంతో సాల్వ్ చేయలేము. ఓన్లీ మెమరీ లీక్ కాన్సెప్ట్స్ ఏమన్నా ఉంటే దాన్ని ఆబ్జెక్ట్ ఓనర్షిప్ యూజ్ చేసి సాల్వ్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఈ ఆబ్జెక్ట్ ఓనర్షిప్ ఏంటంటే ఒక ఓనర్ నుంచి ఇంకో ఓనర్కి డేటాని యాక్సెస్ చేసేటప్పుడు దాని పర్మిషన్స్, ఎంటైర్ థింగ్స్ కెన్ బి హ్యాండిల్ బై దిస్ ఆబ్జెక్ట్ ఓనర్షిప్. ఈ ఆబ్జెక్ట్ ఓనర్షిప్ వల్ల ఏంటంటే మనం క్రియేట్ చేసిన ఆబ్జెక్టు ఎంతవరకు ఎగ్జిస్టింగ్లో ఉంది, అది వర్క్ అవుతుందా లేదా, ఒకవేళ లాంగ్ టైం వర్క్ అవ్వకుండా ఉంటే దాన్ని డిలీట్ చేసే ఎంటైర్ థింగ్స్ కెన్ బి అండర్ హ్యాండిల్ దిస్ ఆబ్జెక్ట్ ఓనర్షిప్. దీనివల్ల ఏంటంటే మెమరీ అన్నెసరీగా ఏదైతే యూజ్ అవ్వకుండా ఉంటుందో దాన్ని ఇన్ఫార్మ్ చేసి డిలీట్ చేసుకునే పాసిబిలిటీ ఉంటుంది. దట్స్ వై యూ విల్ సాల్వ్ దిస్ మెమరీ లీక్ ప్రాబ్లమ్ విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ ఆబ్జెక్ట్ ఓనర్షిప్ కాన్సెప్ట్. అండ్ ఇట్ షుడ్ నాట్ సాల్వ్ ద పాయింటర్ రెఫరెన్సింగ్ ప్రాబ్లమ్, డాంగ్లింగ్ పాయింటర్ రెఫరెన్సింగ్ ప్రాబ్లమ్. సో అండ్ సెకండ్ వన్ ఈజ్ రెఫరెన్స్ కౌంటింగ్. సో మనం మెమరీ లీక్ని పైన యూజ్ చేసిన ఆబ్జెక్ట్ ఓనర్షిప్ మెథడ్ని యూజ్ చేసి సాల్వ్ చేయొచ్చు, బట్ వీ కెనాట్ సాల్వ్ ద డాంగ్లింగ్ రెఫరెన్స్ పాయింట్. డాంగ్లింగ్ రెఫరెన్స్ని సాల్వ్ చేయడానికి వీఆర్ యూజింగ్ వన్ మెథడ్, దట్ ఈస్ నథింగ్ బట్ రెఫరెన్సింగ్ కౌంటింగ్. సో ఈ రెఫరెన్సింగ్ కౌంటింగ్ ఏం చేస్తుందంటే వెన్ ఎవర్ ఆబ్జెక్ట్ ఈజ్ క్రియేటెడ్, ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ అయినప్పుడే ఇట్ విల్ ప్రొవైడ్ ఏ డైనమిక్ కౌంటర్, దానికి ఒక డైనమిక్ కౌంటర్ని అటాచ్ చేస్తాం. సో ఈ ఆబ్జెక్టు దేనికన్నా రెఫరెన్సింగ్ ఉంది అనుకున్నప్పుడు ద కౌంటర్ విల్ బి ఇంక్రీజ్డ్ బై 1. అంటే ఒకవేళ ఇది మూడు ఇంకొక ఆబ్జెక్ట్స్కి రెఫరెన్స్ కింద ఉన్నదనుకో, ద కౌంటర్ రెఫరెన్సింగ్ కౌంటర్ ఈజ్ 3. అంటే ఇది 3 ఆబ్జెక్ట్స్ దీని మీద డిపెండ్ అయి ఉన్నాయి అని ఇండికేట్ చేయడానికి కౌంటర్ 3 ఇండికేట్ చేస్తుంది. సో వీ విల్ డిలీట్ ద డేటా వెన్ ద రెఫరెన్సింగ్ కౌంటర్ ఈజ్ 0. అంటే రెఫరెన్సింగ్ కౌంటర్ ఈజ్ 0 అంటే ఈ ఆబ్జెక్ట్స్ దేనికి వేరే ఆబ్జెక్ట్స్ ఏవి దీని మీద డిపెండ్ అవ్వలేదు అని ఇండికేషన్ వచ్చినప్పుడు మనం మాత్రమే ఈ డేటాని మనం డిలీట్ చేయాలి. దీని ద్వారా ఏంటంటే ఆ రెఫరెన్సింగ్ కౌంటర్ 0 వచ్చిందంటే ఈ ఆబ్జెక్ట్ మీద డిపెండ్ అయ్యి ఏవీ లేవు అని ఇండికేషన్. ఏవీ లేవు కాబట్టి దీన్ని డిలీట్ చేయడం వల్ల రెఫరెన్సింగ్ ప్రాబ్లం అనేది అప్పీర్ అయ్యేదానికి పాసిబిలిటీ లేదు. కాబట్టి ఎప్పుడైతే ఆబ్జెక్ట్కి రెఫరెన్సింగ్ కౌంటర్ 0 వస్తుందో దెన్ వీ నీడ్ టు డిలీట్ దట్ డేటా. అలా మనకి రెఫరెన్సింగ్కి కౌంట్ చేసుకున్నాక రెఫరెన్సింగ్ కౌంటర్ యూజ్ చేసాము, కౌంటర్ 0 అయినప్పుడు డేటాను మనం డిలీట్ చేసాము. ఇట్ విల్ బి ఎలిమినేటెడ్ all dangling reference point errors. So it can be expensive
because it improves overhead on every operation that stores on pointer. అంటే ఇది మనం ఎక్స్ట్రాగా ఉన్న ఆబ్జెక్ట్కి ఒక రెఫరెన్సింగ్ కౌంటర్ని యాడ్ చేయడం వల్ల మనం దానికి ఏదైనా రెఫరెన్సెస్ ఉన్నప్పుడు ప్రతిసారి కౌంటర్ని ఇంక్రీజ్ చేయడం వల్ల ఇట్ విల్ పుట్ మోర్ బర్డన్ ఆన్ యువర్ ప్రోగ్రామ్. ఆ ప్రోగ్రామ్ మీద బర్డన్ ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి ఇట్ షుడ్ బి సమ్ మోర్ బర్డన్ ఆన్ యువర్ ప్రోగ్రామ్, బట్ ఇట్ షుడ్ బి ఎఫిషియంట్, బట్ మీకు సమ్ బర్డన్ విల్ బి ప్రొవైడెడ్ for the program. That is the concept of referencing counting. And last one is region based allocation. Region based allocation ante it should be useful for collection of objects whose lifetime are tied to a specific phase in computation. అంటే మనకి ఒక ప్రోగ్రామ్లో ఉన్న ఒక పర్టికులర్ మెథడ్, ఒక పర్టికులర్ స్కోప్కి సంబంధించిన ఆల్ ఆబ్జెక్ట్స్ లైఫ్ టైము ఒక్కసారి మనం క్రియేట్ చేస్తాం. ఆల్ ఆబ్జెక్ట్స్ని ఒక్కసారి డెస్ట్రాయ్ చేయడానికి వీఆర్ యూజింగ్ దిస్ కాన్సెప్ట్. అంటే ఇట్ షుడ్ బీ వర్కింగ్ బేస్డ్ అపాన్ ద ఫేజ్ లెవెల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదన్నా ఫేజ్లో కంపిటీషన్ లెవెల్లో ఒక 10-20 ఆబ్జెక్ట్స్ని ఒకసారి క్రియేట్ చేసాం. వన్స్ ఆ ప్రాసెస్ కంప్లీట్ అయిపోగానే 10-20 ఆబ్జెక్ట్స్ అవసరం లేదు, 10-20 ఆబ్జెక్ట్స్ని మనం రిమూవ్ చేయాలి. అట్లాంటి సిచ్యువేషన్ అప్పీర్ అయినప్పుడు వీఆర్ యూజింగ్ దిస్ రీజియన్ బేస్డ్ అలొకేషన్. ఓకే, ద ఆబ్జెక్ట్స్ ఆర్ క్రియేటెడ్ టు బి యూజ్డ్ ఇన్ some step of computation. We allocate all such objects in same region and should be deleted after the computation is completed. అంటే అలా మనకి ఒక పర్టికులర్ కంప్యూటేషన్కి సంబంధించిన ఆబ్జెక్ట్స్ అన్నీ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని అట్ ఎ టైం ఒక్కసారి మనం క్రియేట్ చేస్తామో వాటి యూటిలైజేషన్ మొత్తం అయినప్పుడు అట్ ఎ టైం ఒక్కసారి రిలీజ్ చేసే కాన్సెప్ట్ ఈజ్ కాల్డ్ రీజియన్ బేస్డ్ allocation. It has limited applicability. It is very efficient whenever it will be used. It deallocates all objects at same region at once. అంటే దీన్ని ఇంప్లిమెంట్ చేయడం వల్ల మనకి పర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, అండ్ ఇది ఒకేసారి ఏదైతే ఆబ్జెక్ట్స్ని మనం ఒక రీజియన్లో అంటే ఒక టైంలో క్రియేట్ చేసామో ఆ క్రియేట్ చేసిన రీజియన్ బేస్డ్ అన్ని ఆబ్జెక్ట్స్ని అట్ ఎ టైం ఒకేసారి మొత్తాన్ని డిలీట్ చేసేదానికి పాసిబుల్. అంటే అలొకేషన్ ఒక రీజియన్ బేస్డ్గా ఉంటుంది. అలాగే విత్ ఇన్ సమ్ టైం అయిపోయిన తర్వాత ఆ డేటా యాక్సెసింగ్ అయిపోయిన తర్వాత డీఅలొకేషన్ కూడా ఆ రీజియన్ బేస్డ్లో మొత్తం ఎలిమెంట్స్ అన్నింటినీ డీఅలొకేట్ చేస్తాం. అంటే టోటల్ ఆబ్జెక్ట్స్ అన్నీ ఒకసారి డీఅలొకేట్ అవుతాయి, ఆబ్జెక్ట్స్ అన్నీ ఒకసారి డీఅలొకేట్ అవుతాయి. దీనివల్ల ఏంటంటే మనకి ఆ ప్రోగ్రామ్కి మెమరీని ఎఫిషియెంట్గా యూజ్ చేసుకునేదానికి పాసిబిలిటీ ఉంటుంది. దీస్ ఆర్ ద 3 different types of tools or conversions that are used to implement the 2 types of major errors in manual deallocation techniques. Those are, one is memory leak and dangling reference point. Memory leak, we are using the object ownership concept. For dangling reference, we are using the region based reference counting concept. And third one is region based, can be helpful for both memory leaks and dangling reference errors can be rectified with this one. This is a region based allocation concept.